హాయ్, ఇది మా డిటెక్టివ్ మిస్టరీ గేమ్ రెడ్యూస్ పై ఒక తక్షణ ట్యుటోరియల్. ఇప్పుడు ఈ గేమ్ కు మన దగ్గర అనేక వేరియంట్లు ఉన్నాయి. ఇవి భారతదేశంలోని వివిధ చారిత్రక స్మారక చిహ్నాలను కవర్ చేస్తాయి. ఉదాహరణకు మనం రణథంబోర్ కోటను కవర్ చేశాం. మన దగ్గర నాలంద విశ్వవిద్యాలయం ఉంది, అది ప్రాచీనది. మన దగ్గర ప్రాచీన ద్వారకా నగరం ఉంది, అజంతా ఎల్లోరా గుహలు మరియు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి గేమ్ ఒక స్మారక చిహ్నాన్ని ఫోకస్ చేస్తుంది మరియు మీరు 3 వేరు యుగాలను కవర్ చేసే 3 వేరు సన్నివేశాలను ఆడే అవకాశం ఇస్తుంది. లేదా ఆ ప్రత్యేక స్మారక చిహ్నానికి సంబంధించిన చరిత్రలోని సంఘటనలు లేదా యుగాలు. ఇది గేమ్ ఎలా ఆడాలో ఒక తక్షణ అవలోకనం. మీరు నిజంగా గేమ్ ఎలా ఆడాలో మీరు ఉపయోగించగల వేరు వ్యూహాలు తెలుసుకోవాలంటే మేము ఒక పొడవైన వీడియోను తయారు చేశాం. దాని లింక్ ఈ వీడియోలో ఉంది. దానిపై క్లిక్ చేసి మీరు మీ సౌకర్యానికి చూసుకోవచ్చు. కానీ గేమ్ యొక్క తక్షణ అవలోకనం ఇలా ఉంటుంది. ప్రతి బాక్స్ లో గేమ్ ఎలా ఆడాలో వివరంగా చెప్పిన మాన్యువల్ ఉంటుంది. అలాగే మీరు ఆడబోయే వేర్వేరు సన్నివేశాల గురించి కూడా వివరాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ ప్రత్యేక వేరియంట్ అంటే రణథంబోర్ 4 మీద ఉన్నది. మీరు ఆడేందుకు 3 వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. మీరు ఏ వేరియంట్ ఆడాలని ఎంచుకుంటారో ఆధారంగా ఇప్పుడు నేను ఈ పుస్తకాన్ని పక్కన పెడుతున్నాను, ఎందుకంటే నేను మీకు గేమ్ ఎలా ఆడాలో చూపించబోతున్నాను. మీరు ఎంచుకున్న వేరియంట్ కు సంబంధించిన కార్డుల సెట్ ను ఎంచుకుంటారు. ఉదాహరణకి ఇవి సన్నివేశం 1, 2 లేదా 3 కోసం ఉంటాయి. మనకు సన్నివేశం 1 ఆడాలని అనుకుందాం. ఇప్పుడు మీరు సన్నివేశం 1 ఆడాలనుకున్నా లేదా సన్నివేశం 3 ఆడాలనుకున్నా అది పెద్దగా ముఖ్యం కాదు, ఎందుకంటే అవి ఒకదానికొకటి సంబంధం లేవు. ప్రతి సన్నివేశం కోట చరిత్రలో వేరు యుగాల గురించి చెబుతుంది. కాబట్టి ఈ కార్డులను పక్కన పెడతాం, అలాగే ఈ కార్డులను కూడా పక్కన పెడతాం. ఇప్పుడు మీరు సన్నివేశాన్ని ఆడడం ప్రారంభించే ముందు ఆ సన్నివేశంలో ఏమి జరిగిందో చెప్పే బ్రీఫింగ్ ను చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అదే మీకు ఆటలో ఏమి జరగబోతుందో అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. అంతేకాదు ఆ సన్నివేశం చివర్లో ఒక చిన్న QR కోడ్ ఉంటుంది. దీన్ని తప్పకుండా స్కాన్ చేయమని నేను సిఫార్సు చేస్తాను, ఎందుకంటే అది మిమ్మల్ని ఆ సన్నివేశాన్ని మరింత వివరంగా వివరించే వీడియోకు తీసుకెళ్తుంది. ఈ ఆట యొక్క లక్ష్యం చాలా సులభం. మీరు బోర్డు చివరిలో ఉన్న సైనిక శిబిరం నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మీరు బదల్ మహల్ కి చేరుకోవాలి, లేదా రాజా హమీర్ ఖజానా దాచిన చివరి స్థలానికి కోటలోని వివిధ భాగాల ద్వారా ప్రయాణిస్తూ చేరుకోవాలి. మీరు ఇలా చేస్తుండగా ఈ సందర్భంలో విలన్ అయిన బటుక్ అక్కడే ఉంటాడు. కౌంట్ డౌన్ క్లాక్ పై ఇప్పుడు మీరు ఈజీ, మీడియం లేదా హార్డ్ వర్షన్ ఆడుతున్నారా అనే దానిపై ఆధారపడి మీరు బటుకును ఆ స్థలంలో ఉంచాలి. మీరు జట్టుగా ముందుకు సాగుతున్నప్పుడు బటుక్ కూడా ముందుకు సాగుతూ 0 స్థానం వరకు చేరుకుంటాడు. ఇది చాలా సులభమైన కాన్సెప్ట్. బటుక్ 0 మార్క్ కి చేరకముందే మీరు బదల్ మహల్ కి చేరాలి. స్పష్టంగా అతను 9వ స్థానం నుంచి ప్రారంభిస్తే, అంటే ఇది ఈజీ వెర్షన్ అయితే అతను ఇక్కడికి చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీకు అక్కడికి చేరడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. కానీ మీరు హార్డ్ వర్షన్ ఆడుతున్నట్లయితే అతను ఫైనల్ ఫినిషింగ్ పాయింట్ కి చేరడానికి కేవలం 3 అడుగులు మాత్రమే తీసుకోవాలి. మీరు బదల్ మహల్ కి చేరాలి. ఈ గేమ్ ఆలోచన లేదా వేర్వేరు సన్నివేశాలను ఆడడం అంటే ఇదే. బటుక్ కోట చరిత్ర, అక్కడ జరిగిన యుద్ధాలు, మన చరిత్రను తీర్చిదిద్దిన వీరులు, వీరాంగనల గురించి వివిధ రకాల పుకార్లు, అబద్ధాలు వ్యాపింపజేస్తున్నాడు. ఉదాహరణకు మొదటి సన్నివేశంలో మనం చూస్తున్నది వాగబత్ వర్సెస్ రజియా సుల్తాన్ యుద్ధాన్ని. ఇప్పుడు వాగబంద్ అనేది రాజపుత్ రాజు, జహమాన వంశానికి చెందినవాడు. రణథంబోర్ ను పాలిస్తున్నాడు. అలాగే రజియా సుల్తాన్ మనం పాఠ్య పుస్తకాల్లో విన్నట్టు లేదా చదివినట్టు ఢిల్లీ సుల్తానేట్ ను పాలించిన స్లేవ్ వంశానికి చెందిన రాణి. మీకు తెలియని విషయం ఏమిటంటే వాగబంద్ చివరికి రజియా సుల్తాన్ ను ఓడించి ఆమె తండ్రి బిర్తాం రిషబ్ వాగబంద్ మేనల్లుడి నుండి స్వాధీనం చేసుకున్న కోటను తిరిగి ఆక్రమించాడు. బటుక్ వాగబంద్ కోటను దొంగిలించడానికి ఎలా మోసం చేశాడు గురించి వింత పుకార్లు వ్యాపింపచేస్తున్నాడు. అయితే అతను వ్యాపింపజేస్తున్న ఈ పుకార్లను మీరు తిప్పికొట్టేలా నిజాన్ని తెలుసుకోవాలి. ప్రతిసారి మీరు అతని పుకార్లను తిప్పికొడితే, అతను వ్యాపింపజేస్తున్న పుకార్లను నిజం చెక్ చేస్తే, అతని అబద్ధాలను పట్టుకుంటే మీరు జట్టుగా ముందుకు సాగుతారు. కానీ మీరు అతన్ని పట్టుకోలేకపోతే అతను ముందుకు పోతాడు, మీరు వెనక్కి పోతాడు. కాబట్టి మీరు అతని అబద్ధాలను ఎంత ఎక్కువగా పట్టుకుంటే అంత వేగంగా ముందుకు పోతారు, మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. లేదంటే చివరికి బటుక్ గెలుస్తాడు. మీరు మీ జట్లను ఎలా తయారు చేస్తారు, మీరు ముందుకు ఎలా సాగుతారో, మీరు ఏ వ్యూహాన్ని ఉపయోగిస్తారో
దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. ఇది మీకు అవగాహన కోసం చిన్న వీడియో కాబట్టి ఆ గేమ్ అంశాలపై ఎక్కువ సమయం ఖర్చు చేయను. సింపుల్ గా చెప్పాలంటే నేను చెప్పినట్లే మీరు అబద్ధాన్ని పట్టుకుంటే ముందుకు పోతారు, లేకపోతే వెనక్కి పోతారు, చివరికి ఓడిపోతారు. కానీ మీరు ఖచ్చితంగా చేసే ఒక విషయం ఏమిటంటే మన గొప్ప చరిత్రను అత్యంత వినోదాత్మకంగా, ఆకర్షణీయంగా నేర్చుకోవడం. బోరుగా ఉండే పాఠ్య పుస్తకాలను పక్కన పెట్టండి. రెడ్యూస్ టు డెడ్యూస్ అనేది మన ఆకర్షణీయమైన చరిత్రను, అలాగే వీర మహిళలు, వీర పురుషులను తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం. వాళ్ళే మన భారత్ను ఈ రోజు మనం ఉన్న దేశంగా తీర్చిదిద్దారు. ఈ గేమ్ ను ఆడడంలో మీకు కూడా మాకు డిజైన్ చేయడంలో వచ్చినంత ఆనందం కలగాలని ఆశిస్తున్నాను. అన్ని వర్షన్లను తీసుకోండి, వాటిని ఎన్నో సార్లు ఆడండి. నమ్మండి, ప్రతిసారి మీరు ఆడినప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి, కనుగొనడానికి ఏదో ఒకటి ఉంటుంది.